హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియో అయితే కనుక మన సబ్స్క్రైబర్లు కామెంట్ మీద కామెంట్ చేస్తూనే ఉన్నారండి. చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు. అదేంటి అంటే కనుక కాలర్ నెక్తో బ్లౌజ్ కుట్టి చూపించక్క అనేసి. కానీ ఎవరిదన్నా బ్లౌజ్ వస్తుందేమో కుట్టి చూపిద్దాం అనేసి అనుకున్నానండి. ఎందుకంటే నేను కాలర్ నెక్తో బ్లౌజ్ వేసుకోనండి. డ్రెస్సులు అనేది కలర్ నెక్తో చూపించాను. బ్లౌజ్ అనేది అడుగుతున్నారండి, హాఫ్ బ్లౌజ్ అనేది. ఇంకా మీరు అడుగుతూనే ఉన్నారు. నేను ఎవరైనా బ్లౌజ్ వస్తే చూపిద్దాం అనుకుంటూనే ఉన్నా, మన దగ్గరికి ఎవరివి రాలేదండి. ఇంకా నా బ్లౌజ్తోనే ఈరోజు చూపిద్దాం అనేసి అయితే కనుక నిర్ణయించుకున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కనుక చూడండి, ఈ బ్లౌజ్ తీసుకున్నానండి. ఇది కనుక నాది ఒకటి చీర లంగా అని చెప్తున్నాను అండి. దాని మీద బ్లౌజ్ అలాగే ఉంటుంది కానీ నేను పక్కన పెట్టేసినాను. ఆ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది బ్లౌజు. ఇంకా ఇది నేను వేసుకుంటానో వేసుకోనో కూడా తెలియదు ఫ్రెండ్స్. అందుకయ్యే లైనింగ్ వచ్చేసి నేను పాలిస్టర్ తీసుకున్నాను. కానీ బ్లౌజ్కి మటుకు కాటన్ లైనింగే వేసుకోవాలండి. బ్లౌజ్ నీట్గా రావాలంటే నేను మామూలుగా వేసుకుంటానో వేసుకోవడం తెలియదు కాబట్టి పాలిస్టర్ తీసుకున్నాను. దీంతో మీకు కాలర్ నెక్తో బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలని అయితే కనుక ఈ వీడియోలో అయితే కనుక చూపిస్తానండి. ఇప్పుడైతే కనుక కటింగ్ చేసుకున్నాము. చూడండి, ఏ బ్లౌజ్కైనా ముందు అనేది మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం అయితే కనుక ఇలా అనేది మర్చుకోవాలి. తర్వాత అనేది ఇలా అనేది మర్చుకోవాలండి. మనకు 2 హ్యాండ్స్ అనేది వస్తాయి. హ్యాండ్స్ అనేది పొడుగు హ్యాండ్స్ తీసుకుంటున్నానండి, అంటే ఇక్కడికి తీసుకుంటున్నాను. హాఫ్ హ్యాండ్స్ అనేది బాగోవండి కాలర్ నెక్కు, అందుకని పొడుగు అనేది తీసుకుంటున్నాను. చూడండి, నేను 11 ఇంచుల హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను. మీ సైజును పట్టించి, ఇంకా పొడుగు ఉంటే హ్యాండ్స్ కొంతమంది పొట్టిగా ఉంటారు, పొడుగ్గా ఉంటారు కదండి, దాన్ని పట్టించి అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 11 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి అనేది మనము ఇలా క్రాస్ అనేది తీసేసుకోవాలండి. అంటేనక ఇప్పుడు ఇక్కడ 11 ఇంచులు వచ్చింది కదండి, ఇక్కడికి వచ్చే లోపల చూడండి నేను 7 ఇంచులు వచ్చేటట్టు అనేది చూసుకున్నాను. మామూలుగా అయితే కనుక 6 ఇంచులు వస్తే కనుక సరిపోతుంది. కానీ కొంతమందికి 6 ఇంచులు వస్తే ఏమవుతుందంటే కొంచెం అనేది ఇది లాగినట్టు అవుతుందండి. అందుకోసమే 7 ఇంచులు వచ్చేటట్టు అనేది చూసుకున్నాను. ఇలా అనేది తీసేసుకున్న తర్వాత దీన్ని అనేది కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇటువైపు తిప్పేసి ఎత్తులు తగ్గులు లేకుండా ఇక్కడ పీసులు ఉన్నాయి కదండి, దీన్ని అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. బ్లౌజు ఎడల్పండి, ఎడల్పు వచ్చేసి నేను 12 ఇంచులు తీసుకుంటున్నానండి. మీ సైజు కన్నా ఒక 2 ఇంచులు ఎక్కువగా తీసుకోండి, కాలర్ నెక్ కాబట్టి 12 ఇంచులు. అలాగే పొడవు వచ్చేసి 14కు కొంచెం తక్కువ పెడుతున్నానండి. కేవలం మీరు 14 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఎడల్పు వచ్చేసి 12, పొడవు వచ్చేసి 14 ఇంచులండి. 14 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత కాలర్ నెక్ కదండి, మనము 2.5 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి అనేది మనకు ఒక ఇంచి కన్నా కూడా తక్కువ తీసుకోవాలండి. ఇంచి కన్నా కూడా తక్కువగా తీసుకోవాలి. ఇలా అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ తీసుకున్నామండి. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నాను. మనకు షోల్డర్ 4.5 ఎందుకు పడుతుందంటే కాలర్ నెక్ అంటే మనకి ఇక్కడికి వస్తుందండి. చూడండి, మీరు కావాల్సింటే ఒకసారి మన షోల్డర్ని అనేది ఇలా కొలుచుకొని అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంత వస్తుంది అనేసి మీరు 4 ఇంచులు లేదా 4.5 తీసుకోవచ్చు. కానీ నేనైతే 4.5 తీసుకున్నానండి. ఇదే చూడండి, మనకు 4.5 ఇంచులు పడింది కాబట్టి మనకు ఇక్కడ ఏమవుతుందంటే నేను ఒక 2 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ నుంచి సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ రౌండర్తో రౌండ్ చేసేసుకున్నాము. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ అండి, అంటే క్రాస్గా
మనకు కాలర్ నెక్ పెట్టుకునేటప్పుడు కొంచెం క్రాస్ అనేది ఇక్కడ ఉండాలండి. ఇప్పుడు దీన్ని అనేది మనము కట్ చేసుకున్నాం. ఇక్కడ అవసరం లేదండి, ముందుగా అనేది సంకను కట్ చేసుకున్నాము. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాలర్ నెక్ అనుకున్నాం కదండి, ఇది వచ్చేసి 2.5 దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి. మీరు మామూలుగా క్రాస్ అయినా తీసుకోవచ్చండి, లేదా ఇప్పుడు నేను ఇలా పెట్టేసాను కదండి, ఇలా అయినా క్రాస్ తీసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఫ్రెండ్స్, 1 ఇంచ్ కన్నా కూడా తక్కువ. నేను గీసుకున్న దానికన్నా కూడా తక్కువ తీస్తున్నా చూడండి. మనకు కాలర్ రావాలంటే ఇలా తక్కువగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. అంటే ఇది బ్యాక్ కదండి కాలరు. ఇంకా మీరు ఇక్కడ అనేది ఏమైనా హోల్స్ అలా డిజైన్ పెట్టుకోరైనా కుట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఉత్త కాలర్ చూపిస్తానండి. ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్టయితే ఇంకా ఏమన్నా కామెంట్ చేసినా కూడా మీకు నేనైతే ఆ డిజైన్స్ కుట్టీస్ అనేది చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగం అండి. ఫ్రంట్ భాగానికి కూడా ఇలా అనేది మన వైపు ఓపెన్ ఉంది చూడండి, ఓపెన్ అనేది ఇప్పుడు మన వైపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా అనేది వేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు గీసేసుకున్నాము. ఇక్కడికి మనకు షోల్డర్ అనేది ఉందండి. సంఖ ఎలాగుందో సేమ్ అలాగనే అనేది సంఖ గీసేసుకోవాలి. అలాగనే ఇక్కడ ఉంది చూడండి, దీన్ని కూడా సేమ్ అలాగనే అనేది గీసేసుకోండి. ఇప్పుడు ఇలా కొంచెం అనేది మడుచుకోవాలి. ఇలా మడిచి అనేది ఇలా గీసేసుకోవాలండి. ఇలా మడుచుకోవడం ఎందుకంటే మనము క్రాస్ పట్టి వేసుకోవడానికి, అందుకోసమని ఇలా మడిచేసి ఇక్కడ కూడా ఇలా అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని అనేది తీసేద్దాము. ఇలా మనకు క్రాస్ వచ్చిందండి, అంటే ఇక్కడ తక్కువ వచ్చింది క్లాత్, మనకు జాయింట్ అనేది పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది మనకు నెక్ అనేది వస్తుందండి. మనము కాలర్ గుండీలు ఇక్కడ నుంచి గుండీలు పెట్టుకొని ఇక్కడికి పెట్టుకున్నామంటే సక్ టైప్లో వస్తుందండి. ఇది అట్లా లేకుండా మనకు ముందర ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందండి, ఇలాగనే వచ్చి ఇక్కడ మాటకే కాలర్ వచ్చేటట్టు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నాది ఆల్తీ బ్లౌజ్ అనేది ముందు వైపు అనేది తీసుకున్నామండి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేది తీసేసుకున్నాము. మనకు పాలిస్టర్ మీద అనేది సరిగా గీసుకోవడానికి అనేది రాదండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కావాల్సి ఉంటే ఇక్కడ నెక్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. నేనైతే కనుక స్టార్ నెక్ పెడుతున్నానండి. ఇలా వచ్చేసి ఇలా వచ్చేటట్టు ఇంకా ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది మనం క్రాస్ తీసుకోవాలి. మన ఆల్తీ బ్లౌజ్ని పట్టుకొని ఇక్కడ నుంచి దీన్ని అనేది చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత కుట్లో లేక 1/2 ఇంచ్ వదిలేసి ఇప్పుడు క్రాస్గా తీసుకోవాలి. ఇలా అండి. దీన్ని అనేది కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకునే ముందు కొంచెం అంటే 1.5 ఇంచ్ కన్నా తక్కువ అనేది క్రాస్ తీసుకోవాలి సంఖ. చూడండి, మనం గీసుకున్న ప్రకారం అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం క్లాత్ అనేది పడుతుంది. ఇలా అనేది కట్ చేసుకోవాలి. మనకు నెక్ అనేది ఇలా వస్తుందండి. చూడండి, ఇదైతే ముందర భాగము, ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి. మనకు ముందర భాగం బ్యాక్ భాగం అనేది రెడీ అయిపోయింది. ఇవి పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని క్రాస్ పట్టీలు అనేది తీసుకున్నామండి. క్రాస్ పట్టీలు మనం పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాము.
వెడల్పు వచ్చేసి 12 తీసుకున్నాం కదండి, 11 ఇంచులు క్రాస్ పట్టీలు తీసుకుంటే సరిపోతుంది. నేను ఊరికి ఇలా కట్ చేసుకుంటానండి, మళ్ళీ తర్వాత అనేది కరెక్ట్గా అనేది కట్ చేసుకుంటాను. చూడండి, ఇది క్రాస్ పట్టి. ఇవి వచ్చేసి మనకు సంక దగ్గర వచ్చినటువంటి, అంటే మనకి ఏమైనా క్లాత్ తక్కువ వచ్చింటే దానికి అనేది వేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఈ పట్టి అనేది తీసుకోవాలండి. ఇందులో ఇది వచ్చేసి ఈ పట్టి కోసం అండి. ఇంకా ఇప్పుడు అనేది అసలైన క్లాత్ పెట్టేసి మనము కటింగ్ అయితే చేసేసుకున్నాము. ముందుగా అనేది ఇందాక మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నామో అలాగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి, దీని మీద హ్యాండ్స్ పెట్టేసి దీనికన్నా లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం ఎక్కువగా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇంకొక వైపు అనేది తీసుకున్నాము. ఇంకొక వైపు తీసుకొని ఇప్పుడు అనేది బ్యాక్ భాగం అనేది కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ భాగం అండి. ఇప్పుడు వచ్చేసి ముందర భాగము. ఇది ముందర భాగం అండి. ముందర భాగాన్ని కూడా అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్. ఇప్పుడు మనకు క్రాస్ పట్టీలు కావాలండి. ఇందులో అయితే క్రాస్ పట్టీలు అయితే రావండి. ఇంకా క్రాస్ పట్టీలకు అయితే క్లాత్ అనేది కొంచెం జాయింట్ అట్లా పడుతుందండి. మనకు ఇట్లా బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే గ్యారెంటీగా అనేది జాయింట్ పడుతుందండి. ఇంకా మీకు బ్లౌజ్తోనే చూపించానంటే ఒకవేళ జాయింట్ పన్నా మీరు ఎట్లా వేసుకునేది అనేది అర్థమవుతుంది. నేను జాయింట్లు వేస్తాను కాబట్టి. చూడండి, ఇది ఇక్కడ అనేది మనము జాయింట్ చేసుకున్నాము. ఇదైతే కనుక ఇక్కడ ఇలా రెండు అనేది జాయిన్ చేసేసుకొని క్రాస్ పట్టీకి అయితే వేసుకున్నామండి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి తక్కువ అయితే వేసుకోవడానికి ఈ పట్టి అండి. మనకు కటింగ్ మొత్తం అనేది అయిపోయింది. కాలర్ కూడా నేను కుట్టేటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది కదా, కుట్టేద్దాం పదండి. బ్లౌజ్ అయితే కటింగ్ చేసాం కదండి. ఇప్పుడైతే కనుక కుట్టుకుందాము. ముందుగా అనేది మనము హ్యాండ్స్ అనేది కుట్టి పక్కన పెట్టుకున్నామండి. మనము ఇలా ముందు హ్యాండ్స్ కుట్టుకొని పక్కన పెట్టుకున్నాము అంటే కనుక మనకు కుట్టేది అనేది ఈజీ అయిపోతుందండి. అంటే బ్లౌజ్ కుట్టడం అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండు అనేది హ్యాండ్స్ విడిగా చేసేసుకున్నాము. ఇంకా ఇది కూడా సేమ్ అలాగనే అండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి కుట్టు అనేది స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలండి. మనం హ్యాండ్స్కి ఏదైనా పైపింగ్ అయినా వేసుకోవచ్చండి. నేనేం పైపింగ్ వేయట్లేదు. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి హెమ్మింగ్ అనేది పెడుతున్నానండి. లైనింగ్ మీద మాత్రమే అనేది పై కుట్టు వేసేసుకోవాలి. మనము బ్లౌజులు ఏమన్నా కానీ కొత్త డిజైన్గా వచ్చినవి కొత్త మోడల్స్లో వస్తుంటాయి కదండి. బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజులు అనేది మనము
ట్రై చేస్తూ ఉండాలండి. మనకు రాదు అనేసి అలాగే ఉన్నాము అంటే కనుక నిజంగానే రాకుండా ఉంటుందండి. కస్టమర్స్ ఏం చేస్తారు అంటే కనుక ఏం కొత్త మోడల్ వస్తే కనుక అవి ఈ మోడల్స్ కావాలక్క అనేసి అడుగుతుంటారు. అందుకోసమే వాళ్ళు అడగంతోకే మనము ఒక బ్లౌజ్ మనది ఏదన్నా ఉంటే కనుక దాన్ని ట్రై చేసామనుకోండి, తర్వాత అనేది వాళ్ళకి ఈజీగా అనేది కుట్టియచ్చండి. ఇక్కడ చూడండి, ఇలా 1 ఇంచు కన్నా గ్యాప్ తక్కువగా పెట్టేసుకొని హెమ్మింగ్కి ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ పెట్టేసుకొని లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది ఇప్పదీసేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది ఇలాగనే అనేది కుట్టుకున్నాము. ఇంకొకటి కూడా హ్యాండ్స్ అనేది కుట్టేసానండి. ఈ 2 కుట్టిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అనేది ఇలా పెట్టేసుకోండి. చూడండి, ఇలా అనేది పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనేది మర్చుకోవాలి. ఇప్పుడు మనము 2 హ్యాండ్స్ అనేది 2 చేతులకు అనేది వస్తాయి. ఇలాగైనా మర్చుకోకపోయినాం అనుకోండి, మనకు ఒకే వైపు ఉండి మర్చుకున్నామనుకోండి ఒక హ్యాండ్స్కి అనేది వస్తాయి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అనేది చూసుకున్నామండి. 11 ఇంచుల పొడవు ఉందండి. మొత్తము మనకు 10.5 అయితే కనుక సరిపోతుంది. ఇలా 10.5 దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే అనేది తీసుకుంటానండి. తర్వాత అనేది ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. తర్వాత ఓపెన్ చేసి సంక క్రాస్ అనేది కొంచెం అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత అటు సైడ్ కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. డాట్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద అనేది లూజ్ కుట్ అనేది వేసేసుకోవాలండి. ఇలాగా అంటే క్లాత్ అనేది మనకు కుట్టేటప్పుడు పక్కకు జరగకుండా నీట్గా అనేది ఉంటుంది. అందుకోసం అనేది ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే 2 అనేది కుట్టు వేసానండి. దీన్ని హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అయితే కనుక క్రాస్ పట్టీలు అనేది కుట్టుకున్నామండి. కట్ చేసేటప్పుడు చూసారు కదండి, క్రాస్ పట్టీలు అనేది మనకు ఇది క్లాత్ అనేది తక్కువగా వచ్చేసింది. ఇప్పుడు తక్కువగా వచ్చేసింది కదండి, ఈ క్లాత్కి ఏం చేయాలంటే కనుక మనం జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇలా ఏమన్నా ఎత్తులు తగ్గులు అందు ఉన్నదంటే కనుక దాన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా అనేది జాయింట్ అనేది వేసేసుకున్నాము. కుట్టు చిన్న కుట్టు పెట్టుకొని ఇలా అనేది కుట్టు వేసుకోవాలి. ఇది ఇటు పక్కకు ఉంది కదండి, ఇలా ఎదురెదురుగా వేసి అనేది కుట్టు అనేది వేసుకోవాలి. మనము ఎదురెదురు లేకుండా ఒకటే వైపు వేసామంటే ఒకటే క్రాస్ పట్టి వస్తుందండి. అంటే 2 ఒకవైపే మాత్రం వస్తాయి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకొని దీనిపైన లైనింగ్ క్రాస్ పట్టి కట్ చేసుకున్నాం కదండి, అది పెట్టేసుకోండి. అవి అనేది 2 ఉండాలి. వేసేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అలాగనేనండి. ఇప్పుడు మనకి ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి, ఇటువైపు వచ్చింది చూడండి, ఇది ఇటువైపు వచ్చింది, ఇది మనకి వెళ్ళి ఇట్లా వచ్చిందండి. అదేనేది మనము కరెక్ట్గా చూసుకొని అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా 2 కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు అనేది తిప్పేసి లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ మీద మాత్రమే పై కుట్టు అనేది 2 దానిలకు సేమ్ అలాగనే వేసుకోవాలండి. నేను మీకు డీటెయిల్గా అర్థం కావాలనేసి నీట్గా అనేది చూపిస్తూ ఉన్నానండి. బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు మీకు క్లారిటీగా అనేది ఉంటుంది అనేసి వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుందండి. లెంతీగా ఉంది కదా అనేసి మీరు వీడియోనంతా అనేది ముందుకు జరుపుకుంటూ చూసారంటే కనుక అసలు అర్థం కాదండి. చూడండి, ఇలా అనేది తిప్పేసి పై కుట్టు వేసేసుకోవాలి. అంటే ఇప్పుడు అసలైన క్లాత్ మీద అనేది కుట్టువాలి. కుట్టు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే లెవెల్ కావాలండి. అప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది. మనము కొంతమంది ఏమనుకుంటారంటే మన బ్లౌజే కదా ఏమవుతుంది పా అనేసి అనుకుంటారు. కాదండి, మనది కానీ వేరే వాళ్ళది కానీ నీట్గా కుట్టినామంటేనక అది మనకు కుట్టే అదే అలవాటు అయిపోతుందండి. ఇంకా వేరే వాళ్ళకు కుట్టినప్పుడైనా కానీ ఆటోమేటిక్గా మనము నీట్గా అనేది కుట్టేస్తాము.
చూడండి ఇలా 2 అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది పెట్టేసుకోవాలి. అంటే 2 ఎదురెదురుగా ఉండాలండి. అసలైన క్లాత్ ఇలా ఎదురెదురుగా పెట్టేసి ఎగస్ట్రా క్లాత్ ఉంటే కనుక కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ని అనేది తీసేసుకోవాలి. ఆల్తి బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది ఇలా అనేది చూసేసుకోండి. ఇక్కడికి క్రాస్ పట్టిందండి. క్రాస్ పట్టి కన్నా కొంచెం పైకి అనేది అంటే కుట్లోకి కావాలి కదండి, కొంచెం పైకి తీసేసుకొని అక్కడి నుంచి మనం క్రాస్కి అనేది కట్ చేసేసుకోవడమే. ఇలా అనేది క్రాస్ పట్టీలు కూడా అనేది మనకు రెడీ అయిపోయినాయి. చూడండి 2 అనేది మనకి ఇలా అనేది వచ్చేస్తాయి క్రాస్ పట్టీలు. క్రాస్ పట్టీలు కూడా అనేది మనకు రెడీ అయిపోయినాయి. ఈ క్రాస్ పట్టీలను కూడా అనేది పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇవి అనేది మనము జాయింట్ అనేది చేసేసుకోవాలండి. కానీ మనకి ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువగా వచ్చింది కదండి, దానికి అనేది వేరే క్లాత్ ఏమన్నా కానీ వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ ఏదన్నా కానీ తీసేసుకోండి. ఇలాగనే కట్ చేసుకోవాలంటూ ఏమి ఉండదండి. ఇదైతే ఇంకా చూడండి, ముందుగా మీరు దీన్ని అనేది ఇలా అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత లేకుండా కనుక 2 ఒకవైపు వస్తాయి. ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి. దీన్ని ముందుగా క్లాత్ ఇట్లా పెట్టేసుకున్నామంటే సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. మనకు సరిపోతే ఒక మడుపు మడిచి ఇలా కుట్టేసుకొని మళ్ళీ ఇంకొక మడుపు మడిచి ఇటువైపు అనేది తిప్పేసుకోవాలి. అంటే ఇలా అండి, ఇలా సూది పైకి ఎత్తేసి అది నీట్గా వచ్చేటట్టు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అలాగనే అనేది కుట్టుకోవాలి. 2 అనేది కుట్టేసాం కదండి. ఇప్పుడు ఈ 2 అనేది ఇలా పట్టుకోండి. ఇలా 2 సమానంగా ఉండాలి అది అనేది చూసుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా అనేది కట్ చేసుకోవడం. మనకు అనేది నీట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ మీద పెట్టేసి దీన్ని అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలండి. అసలైనకి వెళ్ళి కొంచెం చూసుకొని అనేది వేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇది కలర్ 2 ఒకవైపు ఒకేలా ఉన్నదాన్ని నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. చూడండి ఇలా అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి పైపింగ్ అయినా వేసుకోవచ్చు అండి, లేదా అంటే కనుక మెడ అనేది తిప్పేసుకోవచ్చు. నేననేది దీనికి అనేది మనము పైపింగ్ వేసుకోవచ్చు, లేదా అంటే కనుక తిప్పి వేసుకోవచ్చు అండి. నేనైతే కనుక పైపింగే వేస్తున్నానండి. ముందుగా అనేది ఇది సేమ్ కలర్ క్లాత్ అనేది చూసుకోవాలండి. అంటే ఈ కలర్ కాదండి, బ్లౌజ్ కలర్ కాకుండా చీరలు ఏదైనా కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ క్లాత్ అనేది చూసుకోవాల్సిన అయితే ఉంటుంది. ఇంకా చూడండి ఇక్కడ నుంచి అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలండి. కొంచెం చూసుకొని క్లాత్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇలా నీట్గా అనేది తిప్పుకొని వేసుకోవాలి. మీరు తిప్పేసుకుంటట్టుంటే కనుక క్యాన్వాస్ వేసుకొని తిప్పేసుకున్నారంటే ఇంకా నెక్ అనేది నీట్గా అనేది కనిపిస్తుందండి. క్లాత్ అనేది నీట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మిరిగిన ఇలాంటి కలర్ నెక్ది బ్లౌజ్ అనేది తీసుకున్నారంటే క్లాత్ ఎక్కువగా ఉన్నదే తీసుకోండి. మామూలుగా అయితే ఇది సన్నగా ఉన్న వాళ్ళకైతే మీటర్ క్లాత్ సరిపోతుంది, కానీ కొంచెం లావుగా ఉన్న వారికి అయితే మీటర్ అనేది అస్సలు సరిపోదండి. మీరు తీసుకొని కట్ చేసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమే ఒక్కసారి మీరు తీసుకునే ముందు అనేది చెక్ చేసుకోండి క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. కొన్ని చీరల్లో 80 పాయింట్ల కన్నా ఎక్కువగా ఇయ్యరండి. హ్యాండ్స్ అనేది ఈ కాలర్ నెక్ బ్లౌజ్కు పొడుగే పెట్టుకుంటారు. చిన్నగా పెట్టుకున్నామంటే కనుక పెద్దగా బ్లౌజ్ అనేది లుక్గా అనిపించదు. అందుకోసం అనేసి మీరు తీసుకుంటే కనుక
బ్లౌజ్ పీస్ చూసి ఇది వస్తుందా రాదా అనేది చూసుకొని తీసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా చూడండి 2 అనేది ఇలా పక్క పక్కన పెట్టుకొని అనేది చూసుకోండి. 2 కరెక్ట్గా ఉన్నదంటే ఇంకొక దానికి కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇంకొక దాన్ని కూడా అనేది జాయింట్ అనేది చేశానండి. ఇలా 2 జాయింట్ చేసేసాను. అలాగనే బ్యాక్ భాగం కూడా అనేది జాయింట్ అయితే చేశానండి. లైనింగ్ క్లాత్, అసలైన క్లాత్. ఇప్పుడు అనేది మనము ఎగస్ట్రా క్లాత్ మొత్తం అనేది కట్ చేసుకున్నామండి. దీన్ని లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది చూసి అనేది కరెక్ట్గా అనేది కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే జాయింట్ చేసిన తర్వాత ఇటువైపు తిప్పి చూసుకోవాలండి, కరెక్ట్గా వచ్చిందా లేకుంటే ఏమన్నా కుచ్చు వచ్చిందా అనేసి. క్లాత్ కుచ్చు రాకపోయిందంటే కనుక నీట్గా అనేది ఇలా మనకు లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది నీట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము నీట్గా అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకునే ముందు కూడా అనేది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. లైనింగ్ తెగిందంటే కనుక మనకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే బ్లౌజ్ అనేది ఎక్కడొక దిక్కు తక్కువగా వస్తుందండి. ఇలాగా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టేసేయండి. టక్స్లు అనేది వేసేసుకున్నాం మనము. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ముందుగా అనేది ఇలా 2 అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి టక్స్ కోసము. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకొని మనము ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టికి వెళ్ళి అనేది తీసుకోవాలండి. తీసుకొని టక్స్ ఉంది చూడండి, ఇలా క్రాస్ పట్టికాడ నుంచి ఇలా టక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా అనేది గొలుసుకోవాలండి. ఇలా గొలుసుకొని ఇక్కడికి అనేది ఒక దాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక దాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడండి సంఖకెళ్ళి ఇక్కడ అనేది కింద 1 ఇంచు గ్యాప్తో అనేది ఒక దాట్ అనేది పెట్టుకోవాలి. నేనైతే కనుక టక్స్లు అనేది 4 వేస్తానండి. అందరూ అనేది చాలామంది అనేది 3 వేస్తారు. టక్స్లు 4 వేస్తే కనుక పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ అనేది కూర్చుంటుందండి టెస్ట్ దగ్గర. ఇప్పుడు ఈ టక్స్ అనేది వేసేసుకున్నాము. ఇలా పట్టుకొని 1 ఇంచు గ్యాప్ ఇలా అండి 1 ఇంచు గ్యాప్, ఒక 2 ఇంచులు అనేది పొడి వేసుకోవాలి. ఇంకొకటి కూడా అలాగనే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అండి ఇది కూడా అంతే, ఒక 2 ఇంచులు అనేది పొడి వేసుకోవాలి. కానీ కొంచెం అంటే 1/2 ఇంచు కన్నా కూడా తక్కువ అండి, చాలా కొంచెం అనేది వేసుకోవాలి. మీరు ఇలా 2 ఒకటేసారి వేసుకున్నారంటే కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వస్తుందండి. బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ 2 వేసుకున్నాం కదండి, దీన్ని అనేది ఈ టక్స్ని ఇలా పట్టుకున్నామంటే ఇంకా ఇలా సంకలైకి అనేది వస్తుందండి. ఈ సంక వైపు అనేది ఇలా ఈ టక్స్ మటుకు మన మిషను ఇక్కడ చూడండి పాదం దగ్గర నుంచి ఇక్కడ పలక వరకు అండి, అంటే ఇక్కడ వరకు పాదం దగ్గర నుంచి ఇక్కడ వరకు వేసుకున్నారంటే ఎవరికైనా అండి, సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా కరెక్ట్గా అనేది వస్తుంది. ఎలాంటి వారికైనా అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా 3 టక్స్లు వేసుకున్నాక 4వ టక్స్ క్రాస్గా వేసుకోవాలండి. ఇలా పట్టుకొని ఇది వచ్చేసి ఒక 5 ఇంచుల పొడవుతో అనేది వేసేయండి. ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక 3 ఇంచులు 4 ఇంచులు అలాగా. ఇప్పుడు చూడండి ఇంకొకటి కూడా చూపిస్తాను. ఈ 3 దాని మధ్యలోకి అనేది రావాలి. ఇలా ఉంది కదండి టక్స్, ఈడొకటి దీని మధ్యలోకి ఇలా టక్స్లు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అనేది ఇలా చూసుకోవాలండి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అనేది క్రాస్ పట్టి అనేది కుట్టేసుకున్నాము. ఇలా పట్టుకొని నీట్గా అనేది కుట్టుకోవాలండి క్రాస్ పట్టి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే
క్రాస్ పట్టి కుట్టే ముందు అనేది ఇక్కడ చూడండి ఇలా టక్స్ అనేది లోపలికి మార్చుకోవాలి. కుట్లు అనేది అస్సలు వన్నీయకూడదు. మనం కుట్లు వేసేటప్పుడు దాని లోపలికి అనేది వన్నదంటే కనుక టేస్ట్ భాగం అనేది కరెక్ట్గా అనేది రాదండి. ఇలా అనేది ఇటు సైడ్ పైకే ఉండాలి. ఇప్పుడు పై కుట్టు అనేది వేసుకున్నాము. క్రాస్ పట్టి పైన వేసుకోవాలి. ఇంకొకటి కూడా సేమ్ అలాగనే పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి అనేది కుట్టుకున్నామండి. చూడండి ఇది కాజా పట్టి అండి, అది ఉక్సుల పట్టి. ఇంకా దీన్ని అనేది ఇలా మర్చి అనేది నేను లోడింగ్ అయితే చేస్తానండి కింది వైపు. ఇప్పుడు పై కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఉక్సుల పట్టిగా అయితే కుట్టేసాను. ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి అనేది పైపింగ్ అనేది వేసుకున్నామండి. దానికోసం అనేది సేమ్ క్లాత్ అనేది తీసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ క్లాత్ కలర్ అనేది తీసుకున్నాను. ఇది అనేది మనము క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. మెడ పీస్ కట్ చేసుకుంటాం కదా, మనకి ఎంత అవసరం పడుతుందో అంతమైన అనేది కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదండి, జాయిన్ చేసుకోవడం కూడా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఇలా క్రాస్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకవైపు మడిచి కుట్టు అనేది వేసుకున్నాము. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గ్యాప్ పెట్టేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. కుట్టు అంతా ఒకటే లెవెల్ రావాలండి. ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం అలా లోపలికి అనేసి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇంకొకటి కూడా ఇలానే పెట్టేసి కుట్టు అనేది వేసుకున్నాము. చూడండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మూల దగ్గర అనేది మనకు దాటు పెట్టేసుకోవాలి. అప్పుడే నీట్గా అనేది మనకు తిరుగుతుంది. ఇలా నీట్గా దాటు పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ తాడు తీసుకొని చూడండి తాడు అనేది ఇలా లోపలికి పెట్టేసి ఇలా అనేది మడిచి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా చూడండి రెండు అనేది పైపింగ్ అనేది వేసేసాను. మనకైతే ఇవైతే రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బ్యాక్ భాగం అనేది తీసేసుకోండి. బ్యాక్ భాగం తీసేసుకొని ఈ రెండు అనేది ఇలా సమానంగా పెట్టేసుకొని షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసుకున్నాము. ఇక్కడ అనేది ఒక దాటు పెట్టేసుకున్నాము. దాటు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి టక్స్లు అనేది వేసుకున్నాము. చూడండి ఇలాగనే ఇంకోవైపు కూడా ఇంకొకటి కూడా టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ పట్టి అనేది వేసుకున్నామండి.
ఈ పట్టి కూడా అనేది వేసేసానండి. ఈ పట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి. ఇలా షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాలర్ అనేది తీసుకోవాలి కదండి. కాలర్ మనకు ఎంతవరకు కావాలనేది చూసుకోవాలి. చూడండి, నేను కాలర్ అయితే ఇంతవరకు తీసుకుంటున్నానండి. ఇంతవరకు అంటే ఒక 2 ఇంచులు, అంటే మనకు కొంచెం పైకే ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూడండి 2 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ అంటే షార్ట్ పీస్తో అనేది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనేది తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి కొలుసుకోండి ఎంత ఉంది అనేసి. టేప్ పట్టుకొని కరెక్ట్గా అనేది కొలుసుకోండి. చూడండి 8 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా ఉందండి. కొంచెం అంటే కొంచెం ఎక్కువగా ఉంది. మనము 8.5 అట్లా తీసుకున్నామంటే కొంచెం కుట్లలేకపోయినా కరెక్ట్గా అనేది మనకు వస్తుంది. కాలర్ కోసము క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. క్యాన్వాస్ అనేది తీసుకున్న తర్వాత ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది కొలుచుకోండి. మనకు ఎక్కువ అవసరం లేదు, 1.5 ఇంచు అయితే సరిపోతుంది. దాన్ని అనేది 1 ఇంచు వస్తుందండి. మనకు కుట్లో లేకపోతుంది కాబట్టి 1.5 ఇంచు తీసుకున్నామంటే 1 ఇంచు వస్తుంది. ఇలా అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్గా అనేది కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ తిరిగేటట్టు, క్రాస్గా కాదు రౌండ్గా తిరిగేటట్టు ఇలా కట్ చేసుకున్నామంటే కాలర్ అనేది మనకు రెడీ అయిపోయింది. కాలర్ కోసం అనేది క్యాన్వాస్ని అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైనింగ్ అసలైన క్లాత్ ఇలా అనేది జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీని మీద అనేది ఇలా అసలైంది పెట్టేసి ఇప్పుడు ఇలా మడిచి అనేది కుట్టుకోవాలండి. కొంచెం లాగి అనేది కుట్టుకోవాలి. ఇలా అనేది కుట్టుకున్న తర్వాత క్లాత్ ఇది ఎంతవరకు ఉందో అంతవరకు అనేది ఉంచి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక క్లాత్ అనేది తీసుకోవాలి. దీనికి ఇట్లా ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా అనేది ఇలా మడిచి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి, అంటే మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఈ డాట్ ఒకటే దగ్గరికి ఉండేటట్టు అనేది చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇటువైపు నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. క్యాన్వాస్ మీద కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. క్యాన్వాస్ మీదనే కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను అనేది కట్ చేసేసుకోండి. మొత్తం కాకుండా కొంచెం వదిలిపెట్టేసే కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ అనేది ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోవాలి రౌండ్ తిరిగే కాడ. ఇలా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది తిప్పేసుకోవడమే. చూడండి, ఇలా అనేది నీట్గా అనేది తిప్పేసుకోవడమే.
ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని అనేది ఇలా అనేది పట్టుకోండి. మెడను అనేసి ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం డాట్ పెట్టేసుకున్నాం చూడండి, దాన్ని ఇలా పట్టుకోండి. ఈ డాట్ దగ్గర నుంచి అనేది మనము కుట్టు అనేది వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం అనేది కుట్టు ఇలా తీసేయండి, కొంచెమే. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలాగనే కొంచెం అనేది కుట్టు తీసేసామంటే కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. కుట్టు సరిగా పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఏమవుతుందంటే ఎక్కడున్నా కానీ కుచ్చు వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ చూడండి కొంచెం కుచ్చు వచ్చింది. ఇలా సరి చేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి ఇలా మనం కొంచెం కుట్టిప్పు తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇలా పెట్టి కొంచెం అలా రబ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పేసి చూడండి ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా కుట్టు వేసుకున్నాము, పై కుట్టు అనేది. చూడండి మనకు కాలర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. కాలర్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇక నార్మల్గా హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకుంటామో అలానే అండి జాయిన్ చేసుకునేది. చూడండి ఇలా పెట్టేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్నాము. హ్యాండ్స్ అయితే 2 కుట్టేసానండి. కుట్టిన తర్వాత ఇంకా మన సైజ్ చూసి కుట్టు అనేది స్ట్రైట్ కుట్లు అనేది వేసుకోవడమేనండి. మన సైజును పట్టించి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, దాన్ని పట్టించి అనేది మనము ఇలా స్ట్రైట్ కుట్టు అనేది వేసుకోవడమే. స్ట్రైట్ కుట్లు కూడా అనేది వేసానండి 2 వైపులా. బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. కుట్టడం చాలా ఈజీ కదండి. ఏమంటే కొంచెం జాగ్రత్తగా అనేది మనము కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది, అంతేనండి. ఈ బ్లౌజ్ అనేది నేను మీకు వేసుకొని కూడా చూపిస్తానండి. నాకు బాగుంటుందో లేదో నాకు డౌటేనండి. ఎందుకంటే నేను ఎప్పుడే కానీ కాలర్ నెక్ బ్లౌజులు అనేది అస్సలు వేసుకోలేదండి. ఇంతవరకు నాకు అన్నీ తెలిసినా కుట్టేది వచ్చినా కానీ వేసుకోవడం అయితే వేసుకోలేదండి. అందుకు నాకైతే కనుక డౌటే. మీరైతే కనుక రిక్వెస్ట్ చేసి అడుగుతూనే ఉన్నారు ప్రతి వీడియోలో కామెంట్లో, కాలర్ నెక్ బ్లౌజ్ చూపియక్క అనేసి. అందుకోసం మీకోసం మాత్రమే కుట్టానండి. కానీ నేను వేసుకొని అయితే చూపిస్తాను. నాకైతే డౌటేనండి ఇది ఎలా ఉంటుందో అనేసి. నేను ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇంకా ఇది వేసుకొని అయితే చూపిస్తాను. చూడండి నేను ఈ బ్లౌజ్ వేసుకొని చూపిస్తా అన్నాను కదా, వేసుకొని అయితే చూపిస్తున్నానండి. ఇంతవరకు నేను కాలర్ నెక్తో బ్లౌజ్ అస్సలు వేసుకోలేదండి. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మీరు ఒకటేమైనా కామెంట్ చేస్తూనే ఉన్నారు, అక్క కాలర్ నెక్ బ్లౌజ్ చూపించండి అనేసి. ఇంకా కుట్టి చూపిస్తే ఏం బాగుంటుందండి, దాన్ని వేసుకున్నా కూడా మీకు అయితే అర్థమవుతుంది. డ్రెస్లు అయినా అంతే కదండి. ఇంకా చూడండి మొత్తం అయితే ఇంకా బ్లౌజ్ అయితే ఇలా అయితే ఇంకా వస్తుందండి. బ్యాక్ మొత్తం అనేది చూడండి ఇలా అయితే ఇంకా వస్తుంది. ఇంకా ఇటువైపు వచ్చే లోపల అనేది ఇలా అయితే కాలర్ అయితే ఉంటుందండి. ఇలా అయితే వస్తుంది. నేనైతే ఇలా మడుచుకున్నానండి కాలర్ను, కానీ కాలర్ అయితే ఇలా వస్తుంది. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా అంటే ఇలా కొంచెం మడుచుకొని అయినా కానీ పెట్టుకోవచ్చు అండి.
ఇంకా బ్లౌజ్ మొత్తం అయితే ఇదే అండి. హ్యాండ్స్ అయితే ఇంకా వచ్చిన కాడికి అయితే పెట్టేస్తాను. ఇంకొంచెం కిందికైనా కానీ హ్యాండ్స్ అయితే పెట్టుకోవచ్చు, క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక. చూసారు కదా కాలర్ నెక్ బ్లౌజు. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేక కొత్త మోడల్స్ ఏమన్నా డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ కామెంట్ చేయండి. కన్ఫామ్గా అనేది చేసి అనేది వీడియో చేసి అనేది మీకైతే ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే ఇంకా మీరు అడిగినది రావడానికి అయితే లేట్ కావచ్చండి, కానీ కన్ఫామ్గా అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది బ్లౌజు. నాకైతే చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాను నేనైతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.